వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. రాష్ట్రంలో దళితులపై దాడులను అరికట్టాలని దళిత ప్రజా సంఘాలు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. బుధవారం బద్వేల్లో దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బ్రహ్మంగారి మఠం మండలం గుండాపురం ముడమాల గ్రామాల దళితవాడలకు చెందిన పందిటి ఓబులేసు, సతీష్ మరియు ఇటీవల కాశీనాయన మండలం గంగన్నపల్లిలో డెలివరీ బాయ్గా ఉన్న దిలీప్, కడపలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వర్తిస్తున్న అధికారుల వేధింపులకు గురై బలవన్మరణానికి పాల్పడిన బద్వేల్ మండలం సురేంద్రనగర్ గ్రామ నివాసి దళిత వర్గానికి చెందిన జమీమా సుందరం మరణాలపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ముఖ్యంగా బద్వేల్ కాన్స్టిట్యూషన్ లో దళితుల్ని టార్గెట్ చేసి వేరే కులస్తులు హత్య చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా జిల్లా ఎస్పీ గారు అయితేనేమి, డిఎస్పీ గారు అయితేనేమి, డిఎస్ గారు అయితేనేమి వీళ్ళందరూ కూడా ఈ కేసు పైన న్యాయ విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించి ఆ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని పూలే అంబేద్కర్ మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు బద్వేల్ తాలూకాలో ఎస్సీ స్థానం అయినప్పటికీ ఎస్సీలనే టార్గెట్ చేసి వేరే కులస్తులు ఈ విధంగా చంపడం అనేది ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే నిరంకుశ పాలన అనేది ప్రశ్నిస్తున్నాము. మరి దళిత బహుజనుల పైన మరి ఇటువంటి దాడులు మరి చంపడాలు అనేటువంటివి, స్త్రీలపైన కూడా దాడులు చేసి స్త్రీలను అత్యాచారాలు చేసినటువంటి సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. మరి పేద బడుగు బలహీన వర్గాల పైన ఇంత వివక్ష చూపుతూ మరి ఇంత చేస్తున్న ప్రభుత్వం ఎటువంటి కఠిన చర్యలు తీసుకోలేదు. మరి మాకు బీసీలకు రక్షణ చట్టం కూడా కావాలని, సామాజిక రక్షణ చట్టం కావాలనుకుంటున్నాం. పైన మరియు వారిపైన దాడులు చేసిన వారిపైన వెంటనే కేసులు నమోదు చేసి ఈ కేసును పూర్తిగా డిఐజీ గారి పర్యవేక్షణలో విచారణ జరిపించి మరణించిన విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి వెంటనే స్పందించి ఈ 4 విద్యార్థులు మరణాలకు కారణమైన వారిని వెంటనే శిక్షించి మరి ఈ కేసును దర్యాప్తు చేయించవలసిందిగా మరి జిల్లా ఎస్పీ గారిని కోరుతున్నాం. మరి స్పందించి వెంటనే స్వయంగా ఎస్పీ గారు విచారణ చేపట్టి సందర్శించి వెంటనే కేసును పునఃప్రారంభించవలసిందిగా కోరుకుంటూ మరి ఈ విషయం పైన గతంలో యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. దర్శి మున్సిపల్ పరిధిలోని శివరాజనగర్లో క్రికెట్ స్టేడియం గ్రౌండ్ని జిల్లా కలెక్టర్ రాజబాబుతో కలిసి బుధవారం దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రారంభించారు. వారితో పాటు మాజీ శాసనసభ్యులు నారపశెట్టి పాపారావు, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, దర్శి మున్సిపల్ చైర్మన్ పిచ్చయ్య, దర్శి తహసీల్దార్ శ్రవణ్ కుమార్, దర్శి మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ శ్రీరామ్ మూర్తి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ యువత సమాజ అభివృద్ధికి మూల స్తంభాలని, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబుని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని ఆమె పిలుపునిచ్చారు. ట్రైనింగ్ అవి ఉంటే వాళ్ళు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్ళొచ్చు. అట్లాగే రేపు స్పోర్ట్స్ కోటాలో ఎంప్లాయ్మెంట్ కూడా వాళ్ళకి ప్రత్యేకమైన అవకాశాలు ఉంటాయి. ఇలా మేము ఎప్పుడు కూడా దర్శి ప్రజలకు అందుబాటులో ఉంటాం. మా కష్టపడి మేము అన్ని విధాలుగా అన్ని ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్ళడానికే చూస్తున్నాము. ఎవరికైనా ఏ హెల్ప్ అయినా చేయడానికే మేము రాజకీయాల్లోకి వచ్చాము. ఈ రోజు ఈ ప్రోగ్రామ్ని వీక్షించడానికి వచ్చిన కలెక్టర్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అలాగే మేము ఏసీఏ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారితో కూడా సంప్రదించడం జరిగింది. ఇక్కడ ఫర్దర్ గా అంటే జస్ట్ జంగిల్ క్లియర్ చేయడమే కాకపోకుండా దానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కూడా మనం ఇవ్వాలి. అందులో భాగంగానే ఒక మంచి గ్రాస్, దీనికి సూటబుల్ గ్రాస్ తీసుకొచ్చారు. అదేవిధంగా ఈ వాటర్ ఫెసిలిటీ, అండర్ గ్రౌండ్ వాటర్ ఫెసిలిటీ కల్పించారు. చుట్టూ లైటింగ్ పెట్టారు. ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ ఒక ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్ స్టేడియంని ఇక్కడ మీరు డెవలప్ చేస్తున్నారు. దట్ ఈస్ అది అందరూ కూడా మనం గుర్తు పెట్టుకోవాలి. సో రేపు రాబోయే రోజుల్లో దర్శి స్టేడియం. మార్కాపురం జిల్లా దోర్నాల మండలం బొమ్మలాపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వచ్చిన 2 ఆటోలు ఢీకొనడంతో 8 మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దోర్నాల మండలం చిన్న దోర్నాల గ్రామం నుంచి మిర్చికోత పనులకు కూలీలు బొమ్మలాపురం వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో 2 ఆటోలలో కలిపి సుమారు 35 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. అతివేగంగా వెళ్తున్న 2 ఆటోలు అదుపు తప్పి ఎదురెదురుగా ఢీకొన్నాయి.
ఢీకొన్నాయి. ఢీకొన్న ప్రభావంతో ప్రయాణికులు ఎగిరిపడగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను 108 వాహనంలో దోర్నాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై దోర్నాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దేశవ్యాప్తంగా జరుపుకునే పండుగల్లో హోలీ పండుగ ఒకటి. రంగురంగుల ఈ వేడుకలో ప్రజలంతా కలర్లు చల్లుకుంటూ సంతోషంగా సంబరాలు చేసుకుంటారు. దేశంలో ఏ నగరానికి వెళ్ళినా, ఏ గ్రామాన్ని సందర్శించినా ప్రజలంతా రంగుల్లో మునిగి తేలుతుంటారు. దీంతో ప్రతి ఒక్కరూ ఈరోజు ఆనందోత్సాహాల నడుమ కేరింతలు కొడుతూ డ్యాన్సులు చేసుకుంటూ పూర్తిగా ఆస్వాదిస్తారు. అటువంటి కలర్ఫుల్ పండుగను ప్రపంచ పర్యాటక కేంద్రంగా బాసిల్లుతున్న హంపీలో బుధవారం హోలీ పండుగను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. దేశ విదేశాల నుంచి వచ్చిన పర్యాటకులు హంపీ ప్రాంతంలో ఒకరినొకరు ముఖానికి రంగులు పూసుకొని ఒంటి మీద రంగులు చల్లుకుని హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. హోలీ సంబరాలను హంపీ శ్రీ విరూపాక్ష దేవాలయం నుంచి ఎదురు బసవన్న వరకు నిర్వహించారు. స్థానికులు విదేశీ పర్యాటకులతో కలిసి నృత్యాలు చేశారు. హోలీ పండుగ ముందు రోజు కామన్న దిష్టి బొమ్మను ఊరేగింపు నిర్వహించి దహనం చేశారు. హోలీ పండుగ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ జాహ్నవి ఆధ్వర్యంలో పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. ప్రతి పేదవానికి మెరుగైన వైద్యం అందించడమే చంద్రబాబు లక్ష్యమని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు. మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మార్కాపురం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద 141 మందికి సుమారు 1,08,00,000 రూపాయలు సీఎం సహాయ నిధి నుండి లబ్ధిదారులకు అందించారు. చెక్కులు అందుకున్న వారిలో మార్కాపురం, పొదిలి, తర్లుపాడు, కొనకలమిట్ట మండలాల్లోని అర్హులందరికీ ఈ చెక్కులు అందించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం మొగరాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చంద్రగిరి వారిపల్లికి చెందిన పూర్వ విద్యార్థి బండ్ల దిలీప్ రెడ్డి కుమారుడు బండ్ల యోధాన్స్ రెడ్డి జన్మదినం సందర్భంగా హెచ్ఎం సుమలత, బండ్ల రంగనాథన్ రెడ్డి సమక్షంలో వారి చేతుల మీదుగా 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి, పెన్ను, ప్యాడు, స్కేల్స్ పంపిణీ చేశారు. పూర్వ విద్యార్థి బండ్ల దిలీప్ రెడ్డి మాట్లాడుతూ, మా కుమారుడు బండ్ల యోధాన్స్ రెడ్డి 7వ జన్మదినం సందర్భంగా మొగరాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులు ఇష్టంతో చదివితే ప్రతి ఒక్కరూ మంచి ఫలితాలు సాధించవచ్చని తెలియజేశారు. చదువుతోనే ప్రతి వ్యక్తి జీవితంలో మార్పు సాధ్యమవుతుందన్నారు. ప్రతి విద్యార్థి నేటి నుంచి ఉన్నత ఆశయాన్ని నిర్దేశించుకోవాలన్నారు. మొగరాల హెచ్ఎం సుమలత మాట్లాడుతూ, పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకుని చదివిన పాఠశాలను గుర్తుపెట్టుకుని వారి జ్ఞాపకార్థంగా విద్యార్థులకు విద్యా సామాగ్రిని ఇవ్వడం, పాఠశాల అభివృద్ధికి తోడ్పాటునివ్వడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఫ్యూచర్లో పాఠశాలకు, విద్యార్థులకి సేవలు చేయాలి, సొసైటీకి సేవలు చేయాలి అనే సేవ వేరు, జాబ్ వేరు. అది గుర్తుపెట్టుకోవాలి. సేవ అనేది నిస్వార్థంగా ఉంటుంది. అతను మనకు అది నీకు ఇచ్చిన దానివల్ల తనకేమీ రాదు. ఇప్పుడు మేమైతే అది జాబ్, అది గుర్తుపెట్టుకోవాలి. సో మీరు కూడా ఎదిగిన తర్వాత ఈ పాఠశాలకు ఏదో ఒకటి చేయాలి. మరియు ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. నేను అడగంగానే యాక్సెప్ట్ చేసిన మేడంకి, విద్యార్థులందరికీ కూడా చాలా థ్యాంక్స్. సో ఈరోజు మా బాబు పుట్టినరోజు ఒకటైతే మీ అందరితో కలవడం, కూర్చోవడం, మీకు మంచిగా మాట్లాడడం అనేది ఒక అదృష్టంగా అందరికీ ఇచ్చిన వరంగా భావిస్తున్నాను. మీరంతా మీరంతా
మంచిగా చదువుకొని నాకన్నా మంచి స్థాయికి వెళ్ళి మళ్ళీ స్కూల్కి కూడా మంచి పేరు తీసుకురావాలా, అలాగే మీకు పాఠాలు నేర్పించిన ఉపాధ్యాయులకి మీ తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకొస్తాను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఏ అవకాశం వచ్చినా వదులుకోవద్దండి, కష్టంగా చదవద్దండి, ఇష్టంగా చదవండి, మంచిగా రాంది ఆలోచించి 1-2 సార్లు రాయండి. ఎటువంటి రాలేదనేసి నిరుత్సాహపడకుండా ఆలోచించి గుర్తు తెచ్చుకొని మీ ఉపాధ్యాయులు చెప్పిన దాన్ని 10 రకాలుగా ఎగ్జామ్ మంచిగా భయపడకుండా చాలా జాగ్రత్తగా రాసి ఈ యొక్క మొదటి మెట్టుని సక్సెస్ఫుల్గా ముందుకెళ్తే మీ జీవితానికి తిరిగి ఉంటుంది. ఎటువంటి డౌట్ వచ్చినా ఈ ఉన్న 1 వీక్ 10 డేస్ కొద్ది కాన్సన్ట్రేషన్తో మీరు వెనకబడిన ఏదైనా సబ్జెక్ట్ ఉంటే మళ్ళీ మీ టీచర్స్ని ఎంక్వైరీ చేసి దాన్ని రెక్టిఫై చేసుకొని మంచిగా చదువుతారని, మీకు మీ తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకొస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ ఫోన్ల ద్వారా యాప్లో యూరియాని బుక్ చేసుకోవాలని నిబంధనలు తీసుకురావడంతో యాప్ పట్ల అవగాహన లేని రైతన్నలు యూరియా కోసం తీవ్ర అవస్థలు పడుతున్నామంటూ ఆందోళనతో రోడ్డెక్కారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని వెల్దండ, కల్వకుర్తి మండల కేంద్రాల్లో అన్నపానీయాలు మాని యూరియా కోసం పడిగాపులు కాసిన యూరియా అందడం లేదని రైతన్నలు రోడ్డెక్కి ఆందోళన బాటపట్టారు. వెల్దండ మండల కేంద్రంలోని శ్రీశైలం, హైదరాబాద్ జాతీయ రహదారిపై రైతులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ ఫోన్ల ద్వారా యూరియాని బుక్ చేసుకోవాలని నిబంధనలను తీసుకురావడంతో యాప్ పట్ల అవగాహన లేని రైతులు యూరియా కోసం అవస్థలు పడాల్సి వస్తుందని ఆరోపిస్తున్నారు. మంగళవారం వెల్దండ రైతు ఆగ్రో కేంద్రానికి 300 బస్తాలు, సింగిల్ విండో కేంద్రానికి 400 బస్తాలు యూరియా రావడంతో ఉదయం 8 గంటలకు తిరిగి 10:45 అవసరమున్న రైతులు స్మార్ట్ ఫోన్ల ద్వారా బుక్ చేసుకోవాలని సామాజిక మాధ్యమాల్లో ఏఈఓలు, ఆగ్రో సేవా కేంద్ర నిర్వాహకులు పోస్ట్ చేశారు. తీరా ఆయా సమయాల కంటే ముందే వచ్చిన రైతన్నలు ఆయా కేంద్రాల వద్ద పడిగాపులు కాసి యూరియా బుక్ చేసుకునేందుకు ప్రయత్నించగా ఒకరిద్దరికి మిగతా వారికి యూరియా బుక్ కాలేదు. దీంతో ఇప్పటికీ యూరియా కోసం వచ్చి పడిగాపులు పడుతున్న తమకు యూరియా బుక్ కావడం లేదని, స్మార్ట్ ఫోన్లతో అవగాహన లేక అవస్థలు పడుతున్నామంటూ జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దీంతో రాకపోకలు నిలిచిపోవడంతో స్థానిక ఎస్సీ కురుమూర్తి, ఏవో శోభారాణిలు నిరసనకారుల వద్దకు వచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేయగా యాప్ని ఎత్తివేయాలని, పాత పద్ధతిలోనే యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. యాప్ ద్వారా యూరియా దళారులకు విక్రయిస్తున్నారని ఆరోపించడంతో ఎస్ఐ, ఏవోలు సింగిల్ విండో కేంద్రానికి చేరుకుని విచారణ చేపట్టారు. ప్రభుత్వాధికారులు కానీ గవర్నమెంట్ కానీ కళ్ళు తెరిచి రైతే రాజు అనే ఏ విధంగా ఎంటుర్రో రాజుకు ఉండే సుఖాలను అంత కాకుండా కనీసం రైతుకు చిన్నపాటి యూరియా సంచులు, గ్రోమర్ సంచులు, పిండి సంచులు, చిన్న పనికి యంత్రాంగ పరికరాలు అన్ని రకాలమైన సబ్సిడీల మీద మాకు అందజేస్తే మేము ఆరుగాలం కష్టపడి మా పిల్లలను మంచిగా తెచ్చుకొని మేము సమాజంలో కూడా రైతే రాజు అని నిరూపించుకుంటామని తెలియజేస్తున్నాం. తీవ్ర గందరగోళంగా ఉంది. ఫోన్ యాప్ ఎట్లుందంటే అసలు చదువుకోని రైతులకు ఫోన్ యాప్ ఏ విధంగా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలండి? ఇప్పుడు పిల్లలంతా హాస్టల్లో హైదరాబాద్లో తోట సాయిబాబు కాంటౌన్ పెళ్ళి ఈ యాప్ తీసేసి మళ్ళీ ఇంతకుముందుకు ఎట్లున్నదో అట్లా చేసి ఎకరకు నువ్వు 1 ఇస్తావా 2 ఇస్తావా అట్లా ఇస్తే మాకు బాగుంటుంది. ఈ యాప్ ఎందుకోసం అంటే యూరియా కోసం చేసేది కాబట్టి యూరియా కోసం తీసేసి మాకు ఇంతకుముందుకు ఎట్లా పెట్టారో అట్లా పెడితే బాగుంటుంది. ఈ చిన్న ఫోన్లు ఉన్నాయి కాబట్టి మాకు ఈ యాప్ గురించి మాకు ఏం తెలుస్తలేదు. మాకు ఇంతకుముందుకు ఎట్లున్నదో అట్లా పెడితే బాగుంటుంది. మాకు ఏది తెలియదు అందులో యాప్ల గురించి. మాకు మొదట ఎట్లున్నదో అట్లా వస్తే మాకు బాగుంటుంది. ఇవన్నీ చేసే వరకల్లా మాకు సేలు ముదిరిపోతున్నాయి, చల్లని దొరుకుతూనే లేదు. చుట్టూ తిరిగే వరకల్లా మాకు టైం దాటిపోతుంది, చేను ముదిరిపోతుంది. ఎంకసీరు తల్లినా కానీ దానికి ప్రయోజనం లేకుండా అయిపోతుంది. ఇట్లా గమనించి జగిత్యాల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వరుసకు చెల్లెలు అయ్యే అక్షయ్ను ప్రేమిస్తున్నారంటూ మనోజ్ కుమార్ అనే వ్యక్తి వేధింపులకు గురిచేసి బలవంతంగా లొంగదీసుకున్నాడని, ఈ విషయం బయటకు చెబితే అక్షయ్ను ఆమె తమ్ముడిని చంపేస్తానని నిందితుడు బెదిరించాడని తీవ్ర మనస్తాపంతో ఆందోళనకు గురైన అక్షయ సూసైడ్ నోట్ రాసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విషయం గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. అక్కడ
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అక్షయ మృతి చెందింది. అక్షయ మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బంధువులు గ్రామస్తులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనపై సమాచారం తెలుసుకున్న కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ఆయన నిందితుడు మనోజ్ కుమార్పై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఫిబ్రవరిలో సీట్ వచ్చింది, 10 వచ్చింది మార్కు. చిన్న చిన్న విషయాలైతే అనేది ఆమె ప్రాణం మీద కలిసి చివరి దశలో ఆమె చెప్పుకుంటే తెలిసింది కూడా. జాయినప్పుడు ఏదైతే ఉందో మీరు కాంప్లైంట్తో నీట్లీ పరిగెత్తుతారు. ముందు అమ్మాయిని బతికించుకునే ప్రయత్నం ఇష్టపడతాయి మహిళలు కాబట్టి. కానీ బిడ్డనే సార్, సొంత కొత్త వాళ్ళు కానీ నిన్నే ఉంటుంది, నిన్నే ఉంటుంది, చిన్నప్పటికెళ్ళి నిన్నే ఉన్నది. ఫారెన్సిక్ డాక్టర్ చెప్తారు, ఒక మాట చెప్పారు. ఇట్లా ప్రేమించు అని అది వెంబడి పడ్డాట. పిల్లవాడు వెంబడి ఉంటే నేను చంపుతా వాళ్ళకని చెప్తే గుడిపడతా మీ అమ్మని చంపుతా, నేనంటే ఇక్కడ లేను, చదువుయినా బాగా టార్చర్ పెట్టి ప్రేమించి అటు చేసి ఆ రూమ్కి తీసుకుపోయి అద్దనం ఖరాబ్ చేసిందట. అందులో లేటర్ రాసింది, నాకు లేటర్ ఉన్నది, అందులో మొత్తం ఉన్నాయి. మేము చెప్పడం కన్నా ఇంకా అంత మంచిగా ఉంది. రాసింది మా బిడ్డనే రాడు, మనోజ్ గారు, పొలం మనోజ్ గారు అనుకోడు, సెల్ అవుతుంది. వరుస దగ్గర కానీ ప్రేమిస్తా అని మానసికంగా బాగా బాధ పెట్టిండు. మమ్మల్ని కూడా చంపుతా అన్నాడు, గుద్దుతా అని చంపుతా అన్నాడు, 2 సార్లు అన్నాడు. అందుకని వేధింపులతోటి మందు తాగింది మా అక్క. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1TV న్యూస్.